వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శాండ్విచ్ బ్రెడ్ పిజ్జాని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఇక్కడ 100 గ్రామ్స్ మష్రూమ్స్, 1 క్యాప్సికమ్, 2 టమాటా, కొన్ని స్వీట్ కార్న్, ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలను ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా బటర్ను ఇందులో వేద్దాం. బటర్ మెల్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ని వేసి కలుపుదాం. మష్రూమ్స్లోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్వీట్ కార్న్, తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ 2 వేసి కలుపుదాం. ఇప్పుడు తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఓరిగానో స్పైస్ మిక్స్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, మనం ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులో వేసి కలుపుదాం. పిజ్జా టాపింగ్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి శాండ్విచ్ బ్రెడ్ మీద టాపింగ్ చేద్దాం. ఇక్కడ నేను టాపింగ్ కోసం పిజ్జా సాస్, మిక్స్డ్ హెర్బ్స్, మొజరెల్లా చీజ్, బ్లాక్ ఆలివ్స్, ఆనియన్స్ అండ్ మనం తయారు చేసి పెట్టుకున్న మష్రూమ్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ టాపింగ్ తీసుకున్నాను. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్లను తీసుకున్నాను. ముందుగా పిజ్జా సాస్ని ఒక లేయర్ లాగా అప్లై చేద్దాం. ఇప్పుడు మొజరెల్లా చీజ్ని వేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మష్రూమ్, స్వీట్ కార్న్ టాపింగ్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్, బ్లాక్ ఆలివ్స్ వేద్దాం. ఫైనల్గా మొజరెల్లా చీజ్ వేద్దాం. అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం బటర్ను వేసి ఈ బటర్ను ప్యాన్ మొత్తం కోట్ చేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న శాండ్విచ్ బ్రెడ్ పిజ్జాను ఇందులో వేసి కుక్ చేద్దాం. పైన మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేద్దాం. 3 మినిట్స్ తర్వాత చూడండి, మన పిజ్జా రెడీ అయింది. ఈ విధంగానే అన్నిటినీ కుక్ చేసుకుందాం. చూడండి, మన పిజ్జా రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.